హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి జబర్దస్తి సంబంధించిన మరొక వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒక మాదిగ కులానికి సంబంధించిన అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నారన్న కారణంతో ఒక అగ్రకుల వ్యక్తి చేసిన కంప్లైంట్తో దస్తగిరి చేసిన జబర్దస్తిని ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు. గతంలో అంటే వివేక హత్య కేసులో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు జైల్లో రిమాండ్లో ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినాక జరిగిన స్టోరీ అనమాట. పోలీసులు రక్షణగా ఉన్నప్పుడే ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏ పోలీసుకు ఫోన్ చేస్తారో చేసుకోండి, ఇక్కడే ఉంటా, దమ్ముంటే కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకసారి ఆ వీడియో చూడండి, ఆయన మాట్లాడిన మాటలు. చేతిలో సిగరెట్. ఇప్పుడు పొద్దు మిమ్మల్ని ఈ పొద్దు నువ్వు మాదివాణి इसका क्या है ना वो हमारा वेट करता है चलो వాళ్ళు దెంగి పోలీసులు భార్య బతిట్టే ఉంటాడా, అదే కూతురు బతిట్టే ఉండదా? అట్ట కాదు, అది తెలీదు. ఎన్న తెచ్చి నీ బుద్ధి వచ్చిన కనుక్కో. ఇన్నాళ్ళ వరకు గమ్మని ఉన్నారండి. ఎట్లా గమ్మను? మీ ఆడపిల్ల మీద మీరు ఇక పోలీస్ పక్కన ఉన్నాడు. సిబిఐ పోలీసు బెయిల్ మీద బయట ఉన్న ఈయనకు రక్షణగా అంటే అప్రూవర్గా మారిన తరుణంలో ఏమైనా హత్య ప్రయత్నం జరగవచ్చు అన్న ఉద్దేశంతో సిబిఐ పోలీసులు పక్కన పెట్టినారనమాట. వాళ్ళని పక్కన పెట్టుకుని ఎట్లా బెదిరిస్తున్నారో చూడండి. ప్రేమించి ఉన్నారంట, నాకు తెలియదు. అది నెల పైన అవుతుంది. మనం ఈ కేసులో ఉన్నామంటే మనం డిస్టర్బ్ చేయలేదు. ఈ పొద్దు మనం పోయి స్టేషన్ అది కరెక్ట్గా చెప్పినావు. చెట్టుకి వేసుకొని ఇచ్చిన ఆకాశానికి వచ్చావా? ఏ విధంగా వచ్చావు నువ్వు? ఆకాశానికి ఇచ్చిన పిలుచు, ఏ పోలీసు పిలుచు, నేను మారుతా. మా ఏ పోలీసు పిలుచు చెప్పేది నువ్వు, మాకు తెలియదు ఇంతవరకు. ఇప్పుడు దాన్ని మెట్ట చదవగలుగుతామ్మా. నోట చెప్పదు, మెట్ట ఎడుతాం అంటే ఎంచుతో పడగలుగుతాం అంటే అటు చెప్పాకు. ఏం చదవకపోతే వాళ్ళు ఎందువల్ల వాళ్ళు ఎందువల్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏమంటారు? అంటే రావు చెప్పు. ఇంటూరా పులివేంద్ర దస్తగిరి వచ్చాడని చెప్పు. ఏ పోలీసుకు ఫోన్ చేస్తావు, రమ్మని చెప్పు అని చెప్పు. వచ్చాడని చెప్పు. ఏమంటావులయ్యా అంటే నువ్వు ప్రేమించినావు, నీ గురించి తెంకొస్తే ఏం పరిస్థితి చేయాలంటే మేము చదివామా? ఇట్లాంటి వాడుని ఎవరు? ఈమె నర్రెడ్డి సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు. ఆయన బతుకున్నంత కాలం ఆస్తుల గొడవల్లో భాగంగా తండ్రిని కనీసం చూడడానికి కూడా రాని వ్యక్తి ఇదిగో వైసీపీకి ఓటేయొద్దు, వంచన, మోసం, హత్య రాజకీయాలు, మా అన్నకు ఓటేయకండి అని చెప్పి ఆమె నిన్న పెద్ద పెద్ద డైలాగులు నరికిందనమాట. రైట్, చంద్రబాబు నాయుడు చేసే ఫాల్స్ ప్రొపగండా
మహానటి లెక్క తయారైంది అన్నట్టు. ఈమె చంద్రబాబు ఆడినట్టల్లా ఆడిస్తున్న ఒక పావు ప్యాకేజీలో భాగంగా ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట డైలాగులు. నిన్న చెప్తుంది అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రఘురామకృష్ణ గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, చారశ్రావణ్ గారు, all of these people who have fought for the cause. Thank you to all of you. జగనన్నకు దీనికి ఏం సంబంధం అండి? అంతకుముందు వివేక హత్య కేసు టైంలో ఆమెను మాట్లాడిస్తే జగనన్నకు దీనికి ఈ హత్యకి ఏం సంబంధం, జగనన్నకు దీనికి ఏం సంబంధం అండి? ఇంతకుముందు పెద్దలతో ఉన్నాడు. Why would such doubts creep into people's mind other than to gain a political mileage? చంద్రబాబు నాయుడు గారు ఇది అట్లా మాట్లాడి he's trying to create a fear in the minds of people. ఇది మీకు ఎవరికి అర్థం కావట్లేదా? మా ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు is creating a sense of fear in the people. Please don't fall for this trap. This is not right. చంద్రబాబు నాయుడు చేసే ఫాల్స్ ప్రొపగండాకు ప్లీజ్ డోంట్ fall for it. Stop. ఇది గతంలో ఆమె మాట్లాడిన మాటలు. ఈమెనే సిబిఐలో ఇంప్లీడ్ అవుతుంది ఎంక్వైరీలో. ఈ దస్తగిరిని ఈమెనే విడిపిస్తుంది, ఈమెనే డబ్బులు ఇచ్చి ఆయనకు రక్షణగా ఉంటుంది. మళ్ళీ ఈమెనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేయదని చెప్తుంది. ఇన్ని ట్విస్టులు ఉన్నాయన్నమాట ఈ కేసులో. ఎప్పుడు 2019 ఎన్నికలకు ముందు మార్చిలో జరిగిన హత్య కేసు సంబంధించి ఇప్పటికీ అది కోర్టు పరిధిలో కోర్టులు తీర్చాల్సిన అంశం. ఆ కేసులో జగనన్న న్యాయం చేయలేదని సునీత ఇప్పుడు ఎవరు టీడీపీ క్యాంపులోకి పోయి దస్తగిరికి సపోర్ట్ చేస్తా ఈయనను పులివెందుల అభ్యర్థిగా గెలిపించమని చెప్పి ఈమె పబ్లిక్ అప్పీల్ చేస్తుంది. ఈయన జాడా శ్రవణ్ అనే ఒక వ్యక్తి పెట్టిన భారత్ జైభీం పార్టీలో మొన్ననే క్యాండిడేట్గా జాయిన్ అయ్యి ఆ కండువ కప్పుకొని పులివెందులలో పోటీ చేస్తా జగన్ను ఓడిస్తా అని ఈడు మాట్లాడతాడు. ఇట్లాంటి వ్యక్తికి ఈమె నర్రెడ్డి సునీత మద్దతు. అసలు చంద్రబాబు నాయుడు అనటోడే ఒక దుష్టుడు అని చెప్పి గతంలో చాలా స్టోరీలు ఉన్నాయి ఆయన మీద. కుటుంబాలను నిట్టనీలున చీల్చి రాజకీయంగా తన ప్రయోజనాల కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుస్తాడని గతంలో చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో అంటే చీమ చిటుక్కుమన్న వైఎస్కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ ఆరోపణలు రాని సమయంలో, ఎట్లాంటి అవినీతి అక్రమాలు బయటకు రాని సమయంలో ఈమెను పావుగా వాడుకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరం అన్నమాట. మనోడు దస్తగిరి చేసే అరాచకాలేమో ఇట్లున్నాయి. పులివెందుల దస్తగిరి వచ్చిండని చెప్పు, ఏ పోలీసు వాడు వస్తాడు రమ్మని చెప్పు అని. ఇది రీసెంట్గా బెయిల్ మీద బయటకు తిరుగుతున్న టైంలో వచ్చిన వీడియో. ఒక మాదిగోళ్ళ అబ్బాయి ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన అమ్మాయి లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఈయనకు తెలిసిందంట, ఆ అమ్మాయిని ఎత్తుకొని పోవడానికి వచ్చిండు. ఇదే కేసులో వాస్తవానికి ఈ కేసులో అసలు వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రెండో పెళ్లికి సంబంధించిన కోణం అని గతంలో సిబిఐ తేల్చింది. ఛార్జ్షీట్లో కూడా పలు అంశాలని వెలుగులోకి బయటపెట్టిందనమాట. ఈమె షబానా అని వైఎస్కు సంబంధించిన వివేకానంద రెడ్డికి సంబంధించిన రెండో భార్యగా చెప్తా ఉంటారు. అలా పుట్టిన అంటే ఈ బాబు కోసం ఆస్తిలో అంటే వివేకానంద రెడ్డి ఆస్తిలో వాటాలు కావాలి, భాగం కావాలని చెప్పి ఈమె పోరు పెడుతున్న సందర్భంలో ఇదే సునీత ఈమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దస్తగిరిని అడ్డం పెట్టుకొని, దస్తగిరిని పాత్రధారిగా పెట్టుకొని వివేకానంద రెడ్డిని హత్య చేయించాడు. ఆ హత్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీదికి ఎవరిని పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసిండ్రు అన్నది ఈ మొత్తం కోణం. దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ వైసీపీ సర్కార్కి ఏం సంబంధం? నిజానికి ఈ హత్య జరిగినప్పుడు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అప్పుడు కదా ఎంక్వైరీ చేసి ప్రాపర్గా మొత్తం ఫాల్స్ ఎవిడెన్సెస్ అన్నిటినీ క్రియేట్ చేసి ఒక అభూత కల్పన అప్పటి నుంచి జరుగుతున్న కుట్ర కోణం ఇది. సో ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి గతంలోనే చెప్పిండు ఎవరు మన ఉండవేలి అరుణ్ కుమార్, ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎట్లాంటి సంబంధం లేదని ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నా కూడా జనాలకు అర్థమవుతుంది. సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి హత్యలో పాత్ర ఉంది అన్నట్టుగా ఏదైతే మాట్లాడారో అది నేను నమ్మను. జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్యలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని నేను నమ్ముతున్నా. నేను వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నాను అంటే రీజనింగ్ ఆయన వెంటనే సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ విత్డ్రా అవుదామని అనుకున్నా
సిబిఐ ఎంక్వైరీ అడిగింది మాత్రం మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి అడిగాడు కాబట్టి ఎంక్వైరీ జరగాలి అని అతను ఎందుకు అనుకుంటాడు? నిజంగా నిజం తెలియాలనే ఉద్దేశంతో ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి హత్యలో పాత్ర ఉంది అన్నట్టుగా ఏదైతే మాట్లాడారో అది మేము నమ్మట్లేదు. జగన్మోహన్ సో ఇది కథ. అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయాలి, అవినాష్ రెడ్డిని బ్లేమ్ చేయాలి. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సందర్భంలో వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడనో పాదయాత్రలు ఉన్నాడు. అవినాష్ రెడ్డిని గెలిపియాలని చెప్పి వివేకానంద రెడ్డి ఇద్దరు కలిసి ఒకటే వేదిక మీద ప్రచారం కూడా చేసిర్రు. పులివెందుల నియోజకవర్గం, కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో. రాత్రి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పండుకున్నాడు, ఈయన ఇంటికి వెళ్ళి ఈయన పండుకున్నాడు. ఈ సందర్భంలో జరిగిన హత్యను వీళ్ళ మీదకి పులమాలని చేసిన పచ్చ మీడియా ప్రయత్నం ఇదంతా. 5 ఏళ్లుగా అవే ఆరోపణలు చేస్తున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది, నిందితుడు దస్తగిరి అని చెప్పి తేల్చి చెప్పింది. తర్వాత నర్రెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో కుట్రకోణం అటుకు పాత్రధారి సూత్రధారి అంతా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి సిబిఐ కూడా అనుమానం వ్యక్తం చేసింది. ఇవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఈ కేసును రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, పట్టపగలు ఇంత దారుణంగా బెయిల్ మీద ఉన్న అన్న విషయం కూడా మర్చిపోయి పోలీసులకే సవాల్ చేస్తుందంటే ఇంక ఈయన జబర్దస్తి ఏందో అర్థం చేసుకోవాలి. ఈమెకు ఇక ఈ ఎవరు నర్రెడ్డి సునీతకు వైఎస్ షర్మిలమ్మ మరొక మద్దతు అనమాట. ఇట్లా ఉంది వీళ్ళ కుటుంబ రాజకీయం. ఒకవైపు ఆయననేమో విద్య వైద్యంలో సంస్కరణల పేరుతో రాష్ట్రాన్ని సెటరేట్ చేయాలి, గాడిన పెట్టాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తుంటే వీళ్ళేమో ఇట్లా కాళ్ళల్లో కట్టబెట్టి లాగే ప్రయత్నం అనమాట. సో ఇది దస్తగిరికి సంబంధించిన జబర్దస్తి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి పులివెందులలో ఎట్లాంటి తీర్పు ఇస్తారు, ఏం చేస్తారు అన్నది చూద్దాం, వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.